సో ఎవరితో హౌస్లో ఒక జెన్యున్ బాండ్ మీకు క్రియేట్ అయిందా? జెన్యున్ బాండ్ ఆ ప్లేస్ బాండింగ్కి అసలు ఆ ప్లేస్ బాండింగ్ కోసం ఏమీ లేదు అక్కడ, ఉపయోగం పడదు బాండింగ్కి అక్కడ. బాండింగ్ ఏమి జరగదు. నేను నబీల్కి చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చాను, చాలా సపోర్ట్ ఇచ్చాను, దాంట్లో డౌట్ లేదు. ఓకే, కానీ తర్వాత నాకు కూడా నబీల్ ఎప్పుడు ఓకే నేను చెప్పాను, నబీల్ మెగా చీఫ్ ఉన్నప్పుడు నేను నబీల్కి ఎప్పుడైనా పులి టైగర్ అంటున్నవాళ్ళు. సో నేను చెప్పాను, ఏ పులి నువ్వు ఇప్పుడు పెద్దగా అయిపోయావు, ఇప్పుడు మీకు డైరెక్షన్ అక్కర్లేదు, నువ్వే వెళ్ళి వెటకారం అన్ని చేసుకో. సో ఐ థాట్ దట్ హీస్ ఆల్సో వాంట్స్ టు యునో గో ఇండిపెండెంట్లీ అండ్ సోలోగా ఆడడానికి. సో నేను నబీల్కి కూడా వదిలేశాను ఒక టైం తర్వాత. మణికంఠకి చాలా సపోర్ట్ చేశాను. మణికంఠ కానీ ప్రతిసారి తిరిగి నన్నే టార్గెట్ చేసి ప్రతిసారి నువ్వు మరీ బొమ్మరిల్లు ఫాదర్ లాంటి ఉన్నాడు, నువ్వు మరి ప్రతి దాంట్లో నాకు చెప్తున్నారు, ఓకే బాబు మీరు కూడా మీ ఇష్టమైన చేసుకోండి. శేఖర్ భాషతో పెద్దగా కనెక్ట్ అవ్వలేదు. హీ వాజ్ వెరీ గుడ్ ఫ్రెండ్ అవుట్ సైడ్. బట్ లోపల మనం ఒక సీరియస్ రియాలిటీ షోలో ఉన్నాం. ఒక సీరియస్ రియాలిటీ షోలో ఉన్నప్పుడు మనం అలయన్సెస్ బిల్డ్ చేయాలి, అక్కడ బాండింగ్ బిల్డ్ చేయాలి, ఒక గ్రూప్ లాంటి ఆడాలి, దాంట్లో తప్పు ఏం లేదు. ఒక స్ట్రాటజీతో ఆడాలంటే తప్పు ఏం లేదు. శేఖర్ నాకు సీరియస్ అనిపించలేదు లోపల. మేము సీరియస్ మాట చెప్పినప్పుడు కూడా ఆయన జోక్ పెట్టిన వాళ్ళు, ఇది చేసిన వాళ్ళు, ఏ బాబు ఏ ఫరక్ పడదు, అది ఏ ఫరక్ ప్రతి దాంట్లో ఏ ఫరక్ పడదు, ముందు నువ్వు వెళ్ళు, ఫరక్ నీకే నామినేట్ చేసా, ఎందుకు మాకు న్యూట్రల్ క్యాండిడేట్స్ ఇక్కడ ఉంటే మిత్రులు ఉన్నాడు, అదర్ శత్రులు కావాలి, న్యూట్రల్ క్యాండిడేట్ ఎందుకు, ముందే మీరే వెళ్ళండి. సో అది నేను ట్రై చేశాను. నేను సోనియా గారు, బేబక్క గారు, శేఖర్, నబీల్ అందరూ కలిసి ఒక గ్రూప్ ఫార్మ్ చేయాలని ట్రై చేశాను. కానీ వాళ్ళకి గేమ్ అంటే ఏంటి అర్థం కాలేదు. నువ్వు ఫ్రాంక్గా చెప్తున్నాను, అక్కడ ఏం జరుగుతుంది పాలిటిక్స్ వాళ్ళకి అర్థం కాలేదు. బయటికి వచ్చిన తర్వాత ఇప్పుడు అందరికీ అర్థమైంది గేమ్ ఏంటి. మీకు అంటే కామన్ చాట్ మీకు చూపిస్తే మీరు షాక్ అవుతారు. నేను థర్డ్ డే చెప్పిన మాట ఇప్పుడు అందరూ ఎలిమినేట్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ చెప్తున్నారు. నేను థర్డ్ ఫోర్త్ డే వరకు అందరికీ చెప్పాను, దిస్ ఈస్ ద గేమ్ ఫర్ దిస్ సీజన్, దెమ్ అగేన్స్ట్ అస్. మీరు అర్థం చేస్తే ఓకే, అదర్వైజ్ స్లోగా మేమందరం ఎలిమినేట్ అవుతాను. నేను క్లియర్గా చెప్పాను. ఎవరికి అర్థం కాలేదు. బేబక్క గారు ఫస్ట్ ఎలిమినేట్ అయింది, నెక్స్ట్ శేఖర్, నెక్స్ట్ నవీన్, నెక్స్ట్ సోనియా గారు, నెక్స్ట్ నేను. ఫాలో అవుతున్నారా బయటకు వచ్చి? కొన్ని ఫాలో అవుతున్నాను. ఎందుకంటే ఆ రీఎంట్రీది కూడా ఒక చిన్నది వాళ్ళు పెట్టారు నాకు ఒక హుక్ లాంటి. సో రీఎంట్రీ చేస్తే ఐ విల్ బి అగైన్ కన్ఫ్యూజ్డ్. సో అందుకే నేను ఫాలో చేస్తున్నాను. ఇది ఫాలో చేయకపోతే రీఎంట్రీ చేస్తే ఇది 5 వారాల్లో ఏం జరిగింది అది కూడా తెలియక అగైన్ నేను ఐ విల్ బి కన్ఫ్యూజ్డ్. సో కొంచెం ఫాలో చేస్తాను. 5 వీక్స్ కన్ఫ్యూజన్లో ఉన్నారు. కన్ఫ్యూజన్ కాదు, అంటే చూసేది వేరు చేసేది వేరు అంటారు కదా, అది దట్ ఈస్. అండ్ ఇంకోటి, ఆ టైంలో ఐ వాజ్ కమింగ్ ఇన్ ఫర్ ద బిగ్ బాస్ హౌస్ను. అదే టైంలో నేను ఒక హిందీ సినిమా డైరెక్ట్ చేశాను. ఆ సినిమాకి ఫస్ట్ కాపీ వచ్చింది. సో అదే టైంలో 28th నేను హైదరాబాద్కి వచ్చాను. 28th ఆగస్ట్ కదా, ఆగస్ట్ 27th నైట్ నాకు ఫస్ట్ కాపీ వచ్చింది. సో నేను అస్సలు 0% హోంవర్క్తో ఏమి తెలియకుండా ఒక అమాయకుడు అట్లాంటి నేను లోపలికి వెళ్ళాను. ఎవరు నమ్మరు. మీరు నాకు స్ట్రాటజీ లేదు, బయట కూడా పిఆర్ స్ట్రాటజీ లేదు. జస్ట్ ఇక్కడ మా ఫ్రెండ్ ఉన్నారు కదా, ఇక్కడ కూర్చున్నారు, ఆయన జస్ట్ ఒక 1 డే ముందే కలిశారు. సో ఓకే మీ చేతిలో ఉంది, మీరు చేసుకోండి, మీకు ఆయనకి డబ్బు ఏమి ఇవ్వలేదు, కావాలండి అడగండి, ఆయన సొంత డబ్బు పెట్టారు, ఆయన సొంత డబ్బు. సో అట్లాంటి క్యాండిడేట్కి ఎలా ఫ్యూచర్ అవుతుంది? ఎందుకంటే బిగ్ బాస్ గేమ్లో బయట పిఆర్కి కూడా ఇంపార్టెన్స్ ఉంది. బయట చేసిన పిఆర్కి యాక్చువల్ లోపల ఆడిన కంటే బయట చేసిన పిఆర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. సో ఐ వాస్ ఇన్ వెరీ, అంటే ఏమి ప్రిపరేషన్ లేకుండా నేను వెళ్ళాను. ఐ షుడ్ నాట్ హావ్ గాన్ లైక్ దట్. ఫస్ట్ కంటెస్టెంట్ నేను బయట పిఆర్ని పెట్టుకుని ఆడాను అని చెప్తున్నారు. ఇప్పుడు అందరూ పెట్టారు కదా, యాక్సెప్ట్ చేయరు కదా. యాక్సెప్ట్ చేయండి, అంటే ఇది నిజమే కదా, అందరికీ తెలుసు ఈ మ్యాటర్. కానీ నేను చాలా లేట్గా పెట్టాను, అది కూడా నా పిఆర్కి ఏం ఇవ్వలేకపోయాను. సో వాళ్ళకి ఒక బ్యాటిల్లో పెట్టాను, కానీ వాళ్ళ దగ్గర అస్త్ర శస్త్రాలు ఏం లేదు కాబట్టి వాళ్ళు కూడా ఇలా జస్ట్ ఇలా ఉండిపోయాడు. వాళ్ళు కూడా. ఎవరికి ఈ సీజన్లో విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఇప్పుడు మీకు ఒకటి చెప్తున్నాను, మీరు దిస్ ఈస్ నాట్ గోయింగ్ ఇన్ ఆర్గానిక్ వే రైట్ నౌ.
ఈ సీజన్ ఒక సహజంగా ఒక న్యాచురల్ వేలో వెళ్ళడం లేదు ఈ సీజన్ మాత్రమే. అంటే ఎలా వెళ్తుంది? ఎలా అంటే ఇప్పుడు బయటికి వచ్చిన తర్వాత లోపల ఉన్నప్పుడు ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక టీం ఉంది కదా, వాళ్ళు క్రియేటివ్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయింది, నాకు అది అనిపిస్తుంది. టాస్క్ రకంగా కానీ ఈ క్లాన్కి ఎలా డివైడ్ చేయాలి, ఆ క్లాన్కి ఎలా డివైడ్ చేయాలి, అది మేబీ వాళ్ళకి సరిగా అంత టీఆర్పీస్ రాలేదు. సో వాళ్ళు కంటెస్టెంట్స్ మీద ఎక్కువ ప్రెషర్ చేస్తున్నారు. కానీ ఎక్కువ ముఖ్యంగా బిగ్ బాస్ గేమ్లో నాకు లోపల ఏమనిపించింది, కొంచెం కంటెస్టెంట్స్కి ఫ్రీడమ్ ఇస్తే న్యాచురల్ కంటెంట్ వస్తుంది. సో ఒక న్యాచురల్ కంటెంట్కి ఎప్పుడైనా వాళ్ళు ఫోర్స్ చేసిన కంటెంట్ కంటే వాల్యూ ఎక్కువ. అర్థం చేసుకుంటే ఒక ఆర్గానిక్ కంటెంట్ వస్తుంది. మన మధ్య రైవలరీ ఉన్నప్పుడు ఒక ఆర్గానిక్ కంటెంట్ వస్తుంది. కానీ బిగ్ బాస్ మాకు ఎంటర్టైన్మెంట్ టాస్క్స్ ఇస్తే, మాకు ఫైటింగ్ టాస్క్స్ ఇస్తే ప్రతిసారి ఒక గేమ్ అవుతుంది కదా. సో క్రియేటివ్ డిపార్ట్మెంట్, నా ప్రకారంగా క్రియేటివ్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ అయింది బ్యాక్ నుంచి. ఈరోజు ఈ టాస్క్ చేసుకోండి. సో ఇప్పుడు చూస్తే నాకు కొంచెం ఏదో లాఫ్టర్ షో చూస్తున్నాను, ఏదో కామెడీ షో చూస్తున్నాను. వాళ్ళు ఎక్కువ ట్రై చేస్తున్నారు టీఆర్పీ కోసం. ఎక్కువ సెంటిమెంటలైజ్ చేసి ఇది వద్దు, మీకు ఇది కావాల్సింది, అది వద్దు. సో దే ఆర్ ట్రయింగ్ ఎవ్రీథింగ్. సో టీఆర్పీస్ రాలేదు కదా, పాత కంటెస్టెంట్స్కి కూడా పెట్టాలి, ఈ రూరల్ ఆడియన్స్ కోసం కూడా ఒక క్యాండిడేట్కి పెట్టాలి, ఈ కామెడీ షో కోసం కూడా ఒక క్యాండిడేట్కి పెట్టాలి. సో దే ఆర్ థ్రోయింగ్ ఎవ్రీథింగ్. బట్ ఇట్ డస్ నాట్ షో కాన్సెప్ట్ అదే కదా, డాన్స్ కాదు షో కాన్సెప్ట్ అది కాదు. బిగ్ బాస్ ఇస్ హిందీ బిగ్ బాస్ కాదు. బిగ్ బాస్ వాళ్ళు అంత 8 వైల్డ్ కార్డ్స్ పంపించరు ఎప్పుడైనా. బిగ్ బాస్ కాన్సెప్ట్ అంటే ఏంటి, వాళ్ళు కొన్ని 14 మెంబర్స్ 16 మెంబర్స్కి పెడతారు. ఆ మెంబర్స్ జర్నీ హౌస్లో 3 monthsలో ఎలా అవుతుంది, ఉన్న టెస్ట్కి కానీ, ఉన్న అది హర్డల్స్కి కానీ, ఉన్న పర్సనాలిటీస్తో ఒక పర్సన్ అడ్జస్ట్ చేసి అక్కడ నుంచి ఎలా బయటికి వెళ్తారు. దట్ ఈస్ ద కాన్సెప్ట్ అండి. సో ఆ కాన్సెప్ట్లో ఆడియన్స్కి కనెక్ట్ ఎక్కడ వస్తుంది, ఒక పర్సన్కి 4-5 weeks 3 weeks చూసిన తర్వాతనే ఒక ఆడియన్స్కి కనెక్ట్ వస్తుంది. ఓకే, దిస్ పర్సన్ ఇస్ లైక్ దాట్. దే పుట్టింగ్ టూ మెనీ వైల్డ్ కార్డ్స్ అండ్ టూ మెనీ ట్విస్ట్స్ అండ్ టర్న్స్. మేము ఒక ఇమోషనల్ సినిమాకి ఒక థ్రిల్లర్ లాంటి చేస్తే మేబీ థ్రిల్ వస్తుంది, చూస్తే ఒక ఎపిసోడ్లో మేబీ మాకు థ్రిల్ వస్తుంది, కామెడీ వస్తుంది, కానీ కనెక్ట్ రాదు. లాస్ట్ ఇయర్ ఎలా కనెక్ట్ వచ్చింది, లాస్ట్ ఇయర్ ఎలా ఎందుకు కనెక్ట్ వచ్చింది, క్యారెక్టర్స్తో పాటు మేము ట్రావెల్ చేశాను కదా. వీ డూ నాట్ రిమెంబర్ ద టాస్క్స్, కానీ వీ రిమెంబర్ పల్లవి ప్రశాంత్, వీ రిమెంబర్ శివాజీ అన్న, వీ రిమెంబర్. ఇదొకటి వచ్చింది, శివాజీ గారు లాగా ట్రై చేశారు ఫస్ట్. అవును, నేను నిజంగా ట్రై చేశాను. శివాజీ గారు లాంటి కాదు, నేను బయటికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది అది శివాజీ. లాస్ట్ ఇయర్ ఐ ట్రైడ్, నేను మణికంఠ నబీల్ మనం ముగ్గురు కలిసి ఆడాలి, అట్లాంటివి నేను చాలా ప్రయత్నాలు చేశాను లోపల. కానీ పల్లవి ప్రశాంత్లో మణికంఠలో తేడా ఏంటంటే, మణికంఠ వినరు, ఎవరి మాట వినరు. మేము ఎంత ఫీడింగ్ చేసినప్పుడు తిరిగి నా మీద ఓకే బ్రదర్, అంటే గేమ్ ఇలా గేమ్ అక్కడ 7 members ఒకే సైడ్, 7 members ఒకే సైడ్లో ఉన్నారు, ఇక్కడ ముగ్గురు కూడా ఒక సైడ్కి రారు. సో ఓకే, ఎలా అవుతుంది గేమ్ ఇది, ఎలాగైనా మేము బయటికి వెళ్తాం కదా. సో అట్లాంటివి అయింది. సో బయటకు వచ్చి కలిసారా మీ కంటెస్టెంట్స్? ఆఫ్ కోర్స్ అందరూ వచ్చారు మా ఆది పర్వం ఫంక్షన్కి. సోనియా గారు, మణికంఠ, బేబక్క, ఆర్జే శేఖర్ భాష అందరూ వచ్చారు మా ఫంక్షన్కి. బయట వి ఆల్ అవర్ ఫ్రెండ్స్ అండ్ మళ్ళీ కనెక్ట్